బాబు అని చెప్పి ఎవరన్నా కనీసం 10 మంది లేరు అక్కడ, 10 మంది లేరు. తీమనండి అక్కడ విజువల్స్ చూడండి, 10 మంది లేరు. ఈయన ఏదో 60% ఎన్టీఆర్ జిల్లా ఖాళీ అయిపోతుందంట. మీరు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, 2 సార్లు ఆయన గెలిచారంటే అది పార్టీ పుణ్యాన్ని గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి ప్రజలు ఓట్లేశారు, తెలుగుదేశం పార్టీ జెండా చూసి ప్రజలు ఓట్లేశారు. కానీ ఈయన ఏమన్నా ఇప్పుడు గతంలో ఈయన ఏంటి సార్, హూ ఇస్ కేసీఆర్ నాని? 2014 ముందు ఆయన ఏమన్నా పెద్ద సేవా కార్యక్రమాలు చేశారా? ఆయన ఏమన్నా సమాజ సేవ చేశారా? సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించారా? ఇవాళ విజయవాడ అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ అని చెప్తా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా అవకాశం ఇవ్వడానికి ముందు మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి విజయవాడ నగరానికి? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? మీరు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు కూర్చుని. మీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. అయినా కూడా సరే మీరు విజయవాడలో గతంలో ఆ రోజున కేసీనేని వెంకయ్య గారు వాళ్ళ తాతగారు ఎన్టీఆర్ గారి సన్నిహితులు కాబట్టి, పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా అవకాశం ఇచ్చారు. ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత కదా మీరు ఏదైనా చేయగలిగింది. ఇవాళ విజయవాడ అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ కి సంబంధించి కూడా నేను చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆయన ఖర్చు చేయాల్సినటువంటి డబ్బు ఖర్చు చేశారు. అక్కడ ఇళ్లు కోల్పోయినటువంటి వారికి అత్యధిక కాంపెన్సేషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు ఫ్లైఓవర్ వల్ల ఆ భవానీపురం కనకదుర్గం గుడి పరిసరాల్లో ఈ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత నష్టపరిహారం ఇచ్చారు గజానికి. ఆ రకంగా ఆయన ఇచ్చారు కాబట్టి ఆ ఫ్లైఓవర్ సాకారం అయింది. నేనేదో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చానని చెప్తారేంటి ఈయన చెప్పనండి. అక్కడ ఉన్నటువంటి కాంపెన్సేషన్ డబ్బులు ఎవరు ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పోలేండి కొంత మిగల్చండి. మళ్ళీ ఇవాళతో అయిపోతే అలా రేపు ఎల్లుండి ఇంకా చాలా రోజులు మీరు మరి ఒకే రోజు సీరియల్ లేకుండా ఒకే రోజు కాకపోతే ఒకటైతే చర్చ నడుస్తుంది పట్టాభి గారు బయట. ఏంటంటే మొన్నటిదాకానేమో ఆయన అంటే ఈ స్పెల్లో కాదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో, సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రపంచంలోనే అత్యంత నీతిమంతుడు అని పేరు తెచ్చుకున్న టాటా గారి మన్ననలు పొందాడు కేసీఆర్ నాని అని పేరుండింది. సరే ఏ కారణాలు ఏమైనా కావచ్చు. ఆయన దగ్గర గుడ్ బుక్స్లోకి వెళ్ళి ఏదో కొన్ని చారిటబుల్ ట్రస్ట్ టాటా ట్రస్ట్ నుంచి కొంత ఇది తెచ్చి ఏదో కొంత ఇది చేశారనే పేరు ఉండింది. ఇప్పుడు ఇవాళ చర్చ ఏంటంటే గతంలో ప్రపంచంలోనే అత్యంత పేరున్న నీతిమంతుడికి సన్నిహితుడిగా ఉండి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పంచనకి వెళ్ళారు అనే చర్చ ఉంది. ఏమైనా కామెంట్ చేస్తే చేయండి. ఇప్పుడు చేయమని నేను చెప్పట్లా, ఒకవేళ ఉంటే. పదే టాటా ట్రస్ట్ గురించి మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాం. మీరే ఇన్ఛార్జ్ కదా దానికి. అప్పుడు 2019 తర్వాత టాటా ట్రస్ట్ వారు వాళ్ళ కార్యాలయాన్ని మూసేసి విజయవాడలో ఎందుకు వెళ్ళిపోయారో సమాధానం చెప్పనండి. ఇవాళ టాటా ట్రస్ట్ సేవలు విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎందుకు అందుబాటులో లేవు, ఎందుకు వాళ్ళ కార్యాలయాన్ని మూసేసి వెళ్ళిపోయారు, దానికి జవాబు చెప్పనండి. పదే టాటా ట్రస్ట్ అసలు రతన్ టాటా గారు నా జేబులో మంచి అని చెప్తా ఉంటారు. అంత సాన్నిహిత్యం ఉంటే మరి కంటిన్యూ అవ్వాలి కదా. టాటా ట్రస్ట్ సేవలు ఈ రోజుకి కూడా అందుబాటులో ఉండాలి కదా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి. ఇవాళ ఎందుకని వాళ్ళు దుకాణం కట్టేసి వెళ్ళిపోయారు? ఈయన గారి అసలు నైజం తెలుసుకున్నారు కాబట్టి వెళ్ళిపోయారు. ప్రతిదానికి ఇవాళ ఆయన ఏదో అసలు నేను చెప్పిందే నమ్ముతారు ప్రజలందరూ, అసలు ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటే ఇక్కడ వాస్తవాలు చాలా ఉన్నాయి, మాట్లాడాల్సిన వాస్తవాలు చాలా ఉంటాయి. మీరు అన్నట్టు నా సోదరులు జీవి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఇంకా చాలా విషయాలు చెప్తారు. కాబట్టి మొత్తం ఒకటండి అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి మీరు అన్నది 100% కరెక్ట్. నిన్నగాక మొన్న సార్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు గాని అంతకు ముందు గాని ఈయన గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి 420, జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు ఈ దేశంలోనే ఉండడు అసలు అని నానా రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ అంతా నీతివంతుడు అయిపోయాడా? ఇవాళ ఏదో పేదల పార్టీ పెన్నిది అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన అవసరాల కోసం ముందు ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది సార్, ఇవాళ ఇప్పుడు తెలుగుదేశం అయిపోయింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన సెల్ఫిష్ మోటివ్స్ తప్పితే, ఆయన స్వార్థపూరిత రాజకీయాలు తప్పితే ఇవాళ ఒక సిద్ధాంతం గాని నమ్మినటువంటి ఒక పార్టీకి పక్షాన నిలబట్టం గాని ఆయనకి ఎక్కడ చేతైంది సార్? ఆయన అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తూ ఉంటాడు. 2 సార్లు మార్చాడు, ఇది 3వ పార్టీ 3వ రంగు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. మేమైతే ఒకటే కోరుకుంటా ఉన్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ నాని పోటీ చేయాలి ఎంపీ క్యాండిడేట్ కింద. మేము అదే కోరుకుంటా ఉన్నాం. అలా పోటీకి దిగిన రోజున
టీడీపీ సత్తా ఏంటో చూపిస్తాం, డిపాజిట్ లేకుండా చేస్తాం. మీరు రమ్మనండి, ఏదో విర్రవీగుతా ఉన్నారు కదా ఆయన అటువైపుకి వెళ్ళి వచ్చి పోటీ చేయమనండి, పసుపు జెండా సత్తా ఏంటో చూపిస్తాం. రైట్ రైట్ పట్టాభి గారు, మేము కూడా రెడీగా ఉన్నాం. మీ సత్తా ఏంటో వాళ్ళ సత్తా ఏంటో చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే ఇక మనం ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న